కుప్పం కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ కళ్యాణ మహోత్సవం వేద పండితులతో అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యనిర్వాహకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతర నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల ద్వారా అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల బృందం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకి పుణ్యం. ఇది సక్కనైన గంగమ్మ పండుగ, గ్రామ ప్రజల నడుమ జరిగే వేడుక. గ్రామదేవత గంగమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిధి. నిండు మనసుతో బోనం చేసిన భోగ భాగ్యాలు ఇచ్చే తల్లే. గంగమ్మ అని పిలువంగానే భక్తులకు బదులిచ్చుతున్నదే. అమ్మల గన్నా అమ్మ మన అందరి బంధువేనమ్మా. 5 years ఇప్పుడు నేను పుట్టుక ముందు ఇంకా పెద్దోళ్ళు మా నాయన టి వెంకటస్వామి, భూతి తెప్ప అందరూ పుట్టు ముందు ఇంకా కూడా చేస్తూ ఉంటారు. అదే మాదిరి ఒకే యూనిట్గా ఒకే క్యాస్ట్ ఉంది పైపాలెము. 12 గ్రామస్తులు కూడా అందరూ వచ్చి వాళ్ళకు దానికి తగినట్లుగా వాళ్ళు ఇస్తాము. వాళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేస్తారు. ప్రతిరోజు ఉత్సవము, అన్నదానము, ఈరోజు నాటకము, ప్రతి నాటకము రాత్రి బ్రహ్మాండమైన నాటకము. ఈరోజు గ్రూప్ డ్యాన్సు, బాణ వేడుకలు అతి వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము అంటే లాస్ట్ ఇయర్ వచ్చి 5వ నెల 6వ నెలలు పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా గ్రామస్తులంతా ఒప్పుకొని ముందుగా 2 నెలలు ముందు పెడతాము. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ముందుగా 2 నెలలు ముందు చేసి అన్ని జయిద్యము అందరూ బాగా ఊరోళ్ళు కానీ పబ్లిక్ కానీ అందరూ సాటిస్ఫాక్షన్ అయిపోయినారు. ఏమి ఈసారి మాత్రం 2 నెలలు ముందు పెట్టేసినారు కాబట్టి మీరు అందరూ బాగుంటారు. కాబట్టి ఈ చంద్రబాబు గారు, మా మేడం గారు దత్తత తీసుకున్నది కాబట్టి అందరూ మా కోఆపరేషన్గా ఉంటారు. కాబట్టి మా క్యాస్టు, మా మొదలైన క్యాస్టు, మా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరూ 12 గ్రామస్తులు కూడా సాటిస్ఫాక్షన్ చేసి ఒప్పుకొని ఇప్పుడు 2-3 నెలల ముందుగా సాటిస్ఫాక్షన్ చేసి ఈ జాతర జరిపినాం. రాబోయే రోజుల్లో ఎద్దులు పత్రం చేసే అవకాశం